డియర్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఒకప్పుడు అమ్మాయి పెళ్లి చేయాలంటే అబ్బాయి యొక్క 7 తరాలు అమ్మాయి తండ్రి ఎంక్వైరీ చేసి పెళ్లి చేసేవాడు. ఈ రోజున మన వ్యవస్థ ఎలా తయారైందంటే అబ్బాయికి పెళ్లి చేయాలంటే అమ్మాయి కొరకు 7వ తరగతి నుంచి కూడా ఎంక్వైరీ చేయవలసినటువంటి పరిస్థితి అబ్బాయి తండ్రులకి ఏర్పడింది. అంటే ఎటుపోతుంది మన సమాజం? హైటెక్ ఎటు సమాజం పోతుంది? పాశ్చాత్య దేశాల్లో మన వివాహ వ్యవస్థని మన యొక్క కుటుంబ వ్యవస్థని చూసి వాళ్ళు నేర్చుకుని ఈ రోజుని ఇతర దేశాల్లో ఫారిన్ కంట్రీస్లో విడాకులు తీసుకోవడం 90% తగ్గిందని మొన్న నేను ఒక పేపర్లో చదివాను. అదే మన ఇండియాలో పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో 75% పెళ్ళిళ్ళు చేసుకున్నటువంటి యూత్ అందరూ కూడా విడిపోతున్నారని చెప్పేసి రీసెంట్గా జరిగిన రీసెర్చ్లో జరిగింది. తెలిసింది. ఎందుచేత ఇలాగా ప్రపంచ దేశాలన్నీ మన వివాహ వ్యవస్థ కానీ మన కుటుంబ వ్యవస్థని ఆచరిస్తున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సమాజం అంతా కూడా ఎప్పుడో వాళ్ళు అలవర్చుకుని వదిలేసినటువంటి సిద్ధాంతాలు ఇప్పుడు మనం పాటించి మన వివాహ వ్యవస్థని భ్రష్టు పట్టిస్తున్నారు, మన కుటుంబ వ్యవస్థను కూడా భ్రష్టు పట్టిస్తున్నారు. కాబట్టి నేటి యువతకు నేను చెప్పేటువంటిది ఏంటంటే జాగ్రత్తగా ఉండండి. వివాహ వ్యవస్థ గట్టిపరచాలి, వివాహ వ్యవస్థ బాగుండాలి, కుటుంబ వ్యవస్థ బాగుంటేనే ఈ సమాజం బాగుంటుంది. కాబట్టి నేను జాగ్రత్తగా ఉండండి. అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే జాగ్రత్తగా ఉండవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను. ఎందుచేత నేను వీడియో చేస్తున్నానంటే ప్రతిరోజు పేపర్లో కానీ ఎక్కడ చూసినా సరే అమ్మాయిలు టార్చర్కి అబ్బాయిలు చనిపోయేటువంటి పరిస్థితి. ఒకప్పుడు అబ్బాయిలు అమ్మాయిల్ని కొట్టడం, తిట్టడం అవి చేసి హింసించి గృహహింస కింద ఉండేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు అమ్మాయిలు టార్చర్ భరించలేక అబ్బాయిలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. లేదా ఇంకో రకంగా ప్రియుడితో కలిపి అమ్మాయిలు ప్రియుడితో కలిపి అబ్బాయిలను చంపేస్తున్నారు. ఇటువంటి పరిస్థితులు పిల్లలు ఉండగానే పిల్లల్ని చంపేసి ఇంకొకరు చేసుకుంటున్నారు. ఈ పరిస్థితుల నుంచి బయటపడాలని చెప్పేసి మీ అందరికీ నేను సవినయంగా విన్నవించుకుంటున్నాను. కుటుంబ వ్యవస్థని గౌరవించండి, వివాహ వ్యవస్థని ఆచరించండి. జీవితకాలము కష్టమైన సుఖమైన జీవితకాలం కలిసి ఉండండి. ఇదే నేటి సూక్తి.